కవెరిపుణు చీర, గాజులు, పసుపు, కుంకుమ అన్నీ రెడీగా ఉన్నాయి. వీటిని కారులో పెట్టిస్తాను. రేపొద్దునే మార్కెట్కి వెళ్ళి పువ్వులు, పండ్లు ఫ్రెష్గా తీసుకొస్తే సరిపోతుంది. అలాగే కాకమ్మా. కావేరి, ఇదంతా ఏంటి? రేపేమైనా పండగ? అవునండి, ఇది శ్రావణ మాసం. రేపు పౌర్ణమి తిథి. రేపు పుట్టలో పాలు పోసి మా అత్తయ్యతో కలిసి దంపతులకు బట్టలు పెట్టాలనుకుంటున్నాను. ఎందుకు? ఏమైనా మొక్కుకున్నారా? మొక్కు కాదు యశోద గారు, ప్రాణగండం. కాకమ్మా, నువ్వు ఊరుకో కావేరిపుణు. అందరూ చెయ్యని విషయాల్ని చేశావని గొప్పగా చెప్తారు. నువ్వు చేసిన త్యాగాల్ని కూడా చెప్పొద్దంటావేంటి? ఏమైంది? అసలీ ప్రాణగండం మా భువన అన్నిది. అసలేం జరిగిందంటే, మీ అమ్మగారికి మృత్యుఘడియలు కనిపిస్తున్నాయమ్మా. ఇంటి కోడలితో బోనం ఎత్తించి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ గండం నుంచి బయటపడొచ్చు. అలా అత్తగారి ప్రాణగండాన్ని తప్పించి అది తనపై వేసుకుంది. కావేరి, నీలాంటి కోడల్ని నేనెప్పుడు చూడలేదు. అత్తగారిని రక్షించటం కోసం ఇంత చేసిన నువ్వు నిజంగా గ్రేట్. ఇందులో నా గొప్పతనం ఏం లేదండి. కోడలుగా ఇది నా బాధ్యత. అత్తామామల్ని పట్టించుకొని కోడళ్లున్న ఈ రోజుల్లో అత్తగారి కోసం ఇంత చేస్తున్నా. నీ గురించి మా అన్నయ్య చాలా తక్కువగా చెప్పాడు. నువ్వున్న ఈ ఇంటి నుంచే ఒక ఆడపిల్లని కోడలుగా తెచ్చుకోవటం నా అదృష్టం. రేపు నేనే దగ్గరుండి పూజ జరిపిస్తాను. కావేరి, నువ్వు యశోద దగ్గర ఎన్ని మార్కులు కొట్టేసినా రేపు పౌర్ణమి పూజ జరగదు, జరగనివ్వను. కాకమ్మా, సామానంతా కారులో పెట్టించావా? అన్నీ రెడీ చేశాను కావేరిపుణు. ఇక మనం బయలుదేరడమే ఆలస్యం. అమ్మా, పూజ నువ్వు మీ అత్తగారు కలిసి చేయాలి కదా. భువనేశ్వరి గారేరి? భువనగారికి కాలు బెణికింది, ఆవిడిప్పుడు రాలేరు. కాలు బెనికిందా? ఎప్పుడు? అత్త ఎక్కడున్నారు? రూంలో ఉన్నారు. అత్తయ్య, ఏమైంది అత్తయ్య? నడుస్తుంటే కాలు స్లిప్ అయింది, బెణికింది. మరిప్పుడెలా? మీ కోడలు మీ చేత ఇవన్నీ ఇప్పించాలంట కదా. నేను వద్దామని అనుకున్నాను యశోద గారు, కాని రాలేని పరిస్థితి. మీరంతా వెళ్ళిరండి. అది కాదమ్మా, ఎలాగోలా ఓపిక చేసుకొని రావచ్చు కదా. ఈరోజు చాలా ఇంపార్టెంట్ కదా. చెప్తే అర్థం కావట్లేదా? అన్నయ్య, వచ్చే పరిస్థితి ఉంటే అమ్మొస్తుంది కదా. అత్తయ్య, మీరక్కడ ప్రదక్షిణాలు అవి ఏమీ చేయొద్దు. కుర్చీలో కూర్చుంటే మీ చేతుల మీదుగా అందరికీ బట్టలిప్పిస్తాను. కుదరదు వదినా. వచ్చే పరిస్థితి ఉంటే అమ్మ రాకుండా ఎందుకుంటుంది? ఇప్పుడిలా ప్రెషర్ చేస్తే కాలు నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. కావేరి, ఎవరు చేస్తే ఏంటమ్మా? ఇంటి కోడలుగా నా బదులు నువ్వే చెయ్యి. పర్వాలేదులేండి, మీరు రెస్ట్ తీసుకోండి. కావేరితో ఆ పూజ నేను జరిపిస్తాను. అమ్మా కావేరి, మంచి మనసుతో చేసిన ఏ పనైనా సక్సెస్ అవుతుంది. మీ అత్తగారి బదులుగా నేను నిలబడతాను. పద, పూజ జరిపిద్దాం. వెళ్ళమ్మా. అంకిత, దేవుడు పూజ కదా, నువ్వు కూడా రామ్మా. అమ్మకి బాలేదు కదండి, నేనెలా రాను? ఆవిడ చూసుకోవడానికి పనివాళ్లున్నారు కదా.
వాళ్ళు చూసుకుంటారు. పదమ్మా వెళదాం. రండి. కావేరి, మీరు వెళ్తూ ఉండండి, నేను మీ వెనకాలే వస్తాను. అర్జున్ బాబు నా కోసం అత్తయ్యని బ్రతిమాలదాం అనుకుంటున్నారు. అత్తయ్య ఏమైనా అంటే బాధపడతారు. ఎందుకు అర్జున్ బాబు, మీరు కూడా నాతోనే వచ్చేయండి. రండి. లేదు కావేరి, నేను వెనకాల కారులో వస్తాను. ముందు మీరు వెళ్ళండి. వెళ్ళండి, వచ్చేస్తాను. అమ్మా, ఈ అర్జున్ మళ్ళీ ఎందుకొచ్చాడు? భువనని బతిమాలతాడేమో. చూద్దాం ఏం జరుగుతుందో. మళ్ళీ ఎందుకొచ్చావు? రాలేనని చెప్పాను కదా. అమ్మా, నువ్వు రాకపోతే పూజ ఫలితం ఇవ్వదు, కావేరి ప్రాణగండం పోదు. ప్లీజ్ అమ్మా, ఈ ఒక్కసారికి నువ్వు రా అమ్మా. లేదర్జున్, నేను రాగలిగే పొజిషన్లో లేను. అమ్మా, కావేరి నువ్వు కోరి తెచ్చుకున్న కోడలు, నీకెంతో ఇష్టమైన కోడలు. తన్నలా వదిలేయడం న్యాయం కాదమ్మా. కావేరి ఎన్నోసార్లు నీకోసం, మన కుటుంబం కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టింది కదా. అలాంటి కావేరి ప్రాణాల మీదకొస్తే చూస్తూ ఊరుకుంటావా అమ్మా? నేను రాలేనని చెప్తున్నాను కదా అర్జున్, నువ్వు వెళ్ళు.